హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఇది ఇక్కడైతే నేనైతే అనకాపల్లి వచ్చాను. తెలుసు కదా, పండగ ఉంది. సో అందుకని చెప్పేసి వచ్చానన్నమాట. ఇంకా ఈసారి గౌరీదేవి పండగకైతే 2 days వరకు విశాఖ ఉత్సవాలు ఎలా అయితే అవుతున్నాయో అలాగే అనకాపల్లి ఉత్సవాలు అని చెప్పేసి 2 days కండక్ట్ చేశారనమాట కొన్ని ప్లేసెస్ దగ్గర. సో నేనైతే ఫ్లవర్ షో దగ్గరికి అయితే వెళ్ళాను. జనవరిలో వచ్చే లాస్ట్ సాటర్డే ఏదైతే ఉంటుందో అదే రోజు మనకి పండగ అయితే అవుతుంది అనమాట. అదైతే అనకాపల్లి రింగ్ రోడ్ దగ్గర బెల్లం మార్కెట్ దగ్గర అయితే అయిందనమాట. చాలా బాగా డెకరేట్ చేశారండి. నిజంగా డెకరేట్ చేసినందుకు అదంతా అలా ఎన్ని రోజులు పట్టిందో తెలియదు, కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి నిజంగా కూడాను. ఆ ఫ్లవర్స్ అన్ని కలెక్ట్ చేసి అంత టైం తీసుకొని చేయాలి అంటే అది చాలా కష్టమైన పని, బట్ చాలా బాగా చేశారు. ఇది వింటర్ సీజన్ అవ్వడం వల్ల ఏమో తెలియదు, కానీ ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయండి 2 days అయినా కూడా. అదే సమ్మర్లో అయితే ఒక హాఫ్ డేకే వాడిపోయినట్టుగా అయిపోతాయి కదా. ఫ్లవర్స్తో డెకరేట్ చేసిన థీమ్ ప్రతిదీ కూడా చాలా డీటెయిలింగ్గా నీట్గా ఫినిష్ చేశారండి. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత ఎఫర్ట్స్ పెడితే అలా చేయగలుగుతాం చెప్పండి. సో మీలో ఎవరైనా ఈ ఫ్లవర్ షో చూడడానికి వెళ్ళుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు చెప్పాలన్నమాట. సో ఈ ఫ్లవర్ షోకి సంబంధించింది మాత్రం ఈ వీడియోలో పెట్టానండి. అది కూడా పార్ట్ 1 లాగా రిలీజ్ చేస్తున్నాను. ఇలాంటి హ్యాండ్మేడ్ ఆర్ట్స్ చేసినప్పుడు పిల్లలకి ఎలాగా ఏంటి అనేది మనకి తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకు అంటే వాళ్ళు కూడా కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం కనుక ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళకి ఎలా చేయాలి అనే ఒక చిన్న అవగాహన అయితే వస్తుంది. మరి ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియో నచ్చితే లైక్ చేసేయండి.